ఇప్పటి వరకు కనీసం 40% వరి ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదని అన్నారు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలు, తూకాల్లో మోసాలను అరికట్టి తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సర్కారుకు మట్టి తరలింపుపై ఉన్న శ్రద్ధ ధాన్యం కొనుగోళ్లపై పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆగమైపోయాడు. ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో దాపురించింది. మరి వాళ్ళ ఈ 50 రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యాన్ని కొనకుండా ఏం చేస్తుందని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ అడుగుతా ఉంది. అంతేకాకుండా అరకొరగా ధాన్యాన్ని మరి ఆ 40% వరకు కొన్నటువంటి ధాన్యం ఏదైతే ఉందో దానిలో మరి బి గ్రేడ్ అని ఒక కొత్తగా ఎన్నడూ లేనటువంటి దాన్ని బి గ్రేడ్ అని ఒక కొత్తగా క్రియేట్ చేసి మరి దాదాపు ఒక క్వింటాల్ మీద 20 రూపాయలు ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ కడుతున్నది ఇవాళ రైతన్న. మరి ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతుంటాడు, మేము 50% కొంటామని, వ్యవసాయ శాఖ కొన్నామని 50% కొన్నామని చెప్తాడు. మరి ముఖ్యమంత్రి ఏమో మేము 80% కొన్నామని చెప్తారు. కానీ నిజంగా వీళ్ళు కొన్నది ఇక్కడ 40% మాత్రమే. 40% మాత్రమే ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలైంది. సాగు కోసం రైతన్న రెడీ అవుతున్నారు. ఎప్పుడు కొంటారు? ఇంకా వానాకాలం జూన్ ఫస్ట్ వీక్ లో వానలు పడతాయి. అంటే ఇప్పుడే ఒక క్వింటాల్ మీద 10 కిలోలు కట్ అవుతున్నటువంటి పరిస్థితి వస్తే మరి మళ్లీ వానలు పడి ధాన్యం గిట్ట తడిస్తే మరి ఆ ధాన్యం మళ్ళీ ఇంకో 10 కిలోలు కట్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. ఇదేనా రైతన్న